ములుగు జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన కటక్షాపూర్ వాగు మరియు జలగలంచ పరివాహక ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పరిశీలించి వరద ఉధృతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వరద ఉధృతి ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. తర్వాత వస్తాయి అంతే ఇంకా చూసేది ఉంది కదా మేడం. ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో కానీ ములుగు నియోజకవర్గంలో కానీ చూసినప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా మరి పెద్ద ఎత్తున వర్షము ఈ ప్రాంతంలో మొదలైంది. రాత్రి తాడ్వాయి మండలంలో మనం ఉన్నటువంటి బ్రిడ్జి కానీ ఈ జలగలంచ ఈ రూట్ కానీ అటు మేడారం కానీ ఇవన్నీ చూసినప్పుడు దాదాపుగా 26 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడం జరిగింది. అయినప్పటికీ ఈ మొత్తం ఈ రోడ్ ఎంబటి అన్ని కూడా చెట్లు దాదాపుగా 200 చెట్లు రోడ్ ఎంబటి కూలిపోతే మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వారి యొక్క స్టాఫ్ అందరు ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా వెనువెంటనే స్పందించి ఈ రోడ్ బ్లాక్ కాకుండా మరి ఎప్పటికప్పుడు కట్ చేసి చెట్లన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ రోడ్డును రాత్రికి రాత్రి 2:30 తర్వాత దాదాపుగా రోడ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని మన గతంలో వచ్చినటువంటి 2022లో వచ్చినటువంటి గోదావరి వరదలు, 23లో వచ్చినటువంటి జంపన్న వాగు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము మరి ఇటు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నుంచి మిగతా శాఖల అధికారులం అందరం కూడా మాట్లాడుకొని ఒక 2 months బ్యాకే ఈ ఫ్లడ్స్ వస్తే ఎలాంటి ప్రణాళికలతో మనం ముందుకెళ్లాలని ప్రతి మండలానికి ఒక మరి ఈ అంటే ఫ్లడ్స్ మేనేజ్ చేసేటువంటి మానిటరింగ్ చేయడానికి ఒక ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ లాగా మేము ఏర్పాటు చేసుకుని ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ, ఎస్ఐ ఇంకా మిగతా ఒకరిద్దరు అధికారులతోటి 5 members తోటి ప్రతి మండలానికి కమిటీ వేసుకున్నాము. తర్వాత గతంలో ఎక్కడెక్కడైతే మాకు వరదలు ఎఫెక్ట్ అయినాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పుడు వర్షం వచ్చినా ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వరద ప్రాంతాలలో వెంటనే మరి ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం, గ్రామస్తులకు అవేర్నెస్ చెప్పుకుంటూ అక్కడ ఒకరు కాపలా పెట్టడం ఇటు పోలీస్ నుంచి కానీ ఇటు రెవెన్యూ నుంచి ఎప్పుడు ఎట్లాంటి ప్రమాదం వచ్చినా వాళ్ళను సేవ్ చేయడం కోసము ఎప్పటికప్పుడు మేము ప్రణాళిక చేసుకుంటున్నాము. రాత్రి కూడా నిన్న కూడా మా ఇక్కడ మా యంత్రాంగం అంతా మరి ముఖ్యంగా వాగులు కూడా మనం చూస్తుంటే వాగులు మనకు ములుగు ఏరియాలో గానీ రాష్ట్రంలో గానీ పెద్ద ఎత్తున వాగులున్నాయి. మనం ఇందాక పాపం ఒక ఫ్యామిలీని చూసినాము, కారులో వెళ్తూ మరి తల్లి, కూతురు, తండ్రి ఇద్దరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారంట. సింగరేణి దగ్గర వాగు దాటే క్రమంలో వాగులో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఇక్కడ మన దగ్గర చెర్ల దగ్గర కూడా